అందరికీ నమస్కారం. ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో తొలితరం లీడర్ ప్రకాశం టైగర్ కర్ణం బలరామకృష్ణమూర్తి గారి పేరు పరిచయం అక్కర్లేని వ్యక్తి. ఆయన పేరు వింటేనే ప్రకాశం జిల్లాలో కూడా ఏ కాన్స్టిట్యున్సీలో అయినా కూడా ఆయన రాజకీయ జీవిత చరిత్ర కథలుగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి వ్యక్తి ప్రస్తుత రాజకీయాల్లో యాక్టివ్గా లేకపోవడం కూడా ఆయన ఫ్యాన్స్ కొంత డేలా పడుతున్న సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. 2024 ఎన్నికల్లో ఆయన సైలెంట్ అయ్యి వాళ్ళ కుమారుడు కర్ణ వెంకటేష్కు ఆ కాన్స్టిట్యున్సీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అంటే వైసీపీ టికెట్ మీద కూడా వారు పోటీ చేసి ఆ వెంకటేష్ గారు కూడా ఓడిపోవడం జరిగింది. 78, 1989, 1985 ఈ టైంలో కూడా కర్ణం బలరామకృష్ణమూర్తి గారు 78లో కాంగ్రెస్ పార్టీ తరఫున, 85, 89లో కూడా ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున మార్టూరులో ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలుపొందడం జరిగింది. 78లో కాంగ్రెస్ పార్టీ తరఫున అద్దంకిలో గెలుపొందడం జరిగింది. 2004లో కూడా కర్ణం బలరామకృష్ణమూర్తి గారు అద్దంకిలోనే మళ్ళీ ఎమ్మెల్యేగా కూడా గెలుపొందడం జరిగింది. అయితే 1999లో ఆయన ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి మీద కూడా గెలిచి ఫస్ట్ టైం ఒంగోలు తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంటు కాన్స్టిట్యున్సీలు కూడా తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించిన మనగాడు కర్ణం బలరామకృష్ణమూర్తి గారిగా చెప్పుకుంటూ ఉంటాడు. 2019లో చీరాల ఎమ్మెల్యేగా కూడా ఆయన గెలుపొందడం జరిగింది. సో రాజకీయాల్లో కూడా కర్ణం బలరామకృష్ణమూర్తి గారికి చెరగని ముద్ర ఉంది. అయితే తన కొడుకు కోసం 2 సార్లు ఆయన ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేయడం జరిగింది. ఒకసారి అద్దంకి కాన్స్టిట్యున్సీలో కర్ణ వెంకటేష్ గారు గొట్టిపాటి రవికుమార్ గారి మీద పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఆయన మళ్ళీ సొంత గూటు వైపు చూస్తున్నట్టుగా కూడా కొంత ప్రకాశం జిల్లాలో టాక్ అయితే వినిపిస్తూ ఉంది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి మనవడుకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమంలో కూడా వారు కలిసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి వారు కొద్దిసేపు చంద్రబాబు నాయుడు గారు సీఎం తోటి కూడా ఆయన ఏకాంతంగా మాట్లాడినట్టు. అయితే అప్పట్లోనే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మళ్ళీ బలరాం గారు సొంత గూటు వైపు వస్తారా అనేది కూడా చర్చ జరిగింది. అయితే కర్ణ వెంకటేష్ బాబుకి 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా బాపట్ల వైసీపీ అధ్యక్షుడిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆఫర్ చేసిన వాళ్ళు సున్నితంగా తిరస్కరించడం జరిగింది. తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా కరణం బలరామకృష్ణమూర్తి గారిని మళ్ళీ అద్దంకి కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జిగా పంపించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేసినా కూడా వారు దాన్ని ముందుకు రాకపోవడంతో కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో సైలెంట్గా ఉన్నటువంటి బలరామకృష్ణమూర్తి గారు సొంత గూటు వైపు చూస్తున్నారా రాబోయే రోజుల్లో? ఎందుకంటే ఇప్పుడు అక్కడ చీరాల సిట్టింగ్ ఎమ్మెల్యే మీద కూడా తెలుగుదేశం పార్టీ నేతలు అదేవిధంగా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు కూడా కొంత గుర్రుగా ఉన్న నేపథ్యంలో మళ్ళీ బలరామకృష్ణమూర్తి గారి వైపు అదేవిధంగా సొంత గూటు వైపు బలరామకృష్ణమూర్తి గారు చూస్తున్నట్టుగా కూడా కొంత టాక్ అయితే ఉంది. మరి కొన్ని రోజుల్లో చీరాలలో మార్పులు జరగనున్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు.